అతనా మలనా రాధికా గాంగి సరే ఇక అంగంతా ముద్దలు పట్టిందే తిరగలేదా ఏరుగా పోయేటోనికి ఊరేగింపు ఎందుకన్నట్టు పొలం కాడికి పోయేటోడికి ఇస్త్రీ బట్టలు ఎందుకు బురద అంటదా ఇనేదాన్ని తిని ఇతలకి వచ్చి ఇదేందని అడిగింది అంటే నీసోటిది రోజు చూతలేవా పొలం కడిపోయేది మళ్ళీ అడుగుతాను పోయి పొలంలో పడతానే బురదంట గడ్డవి నంగి పెట్టి ఒడ్డు నడుచుడే బురద ఎంత కడతా మా కొట్టినా కానీ ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎట్టిపోతావు మళ్ళీ రేపు బట్టలతో చుట్టుగా పెరుగుతుంది గమని నీకెవరికనే అవ్వ అంగడి పోయి గొంగడి కొన్న శాత కాదు కానీ నీకే ఎక్కనా అని పో పోయి చెప్పు నువ్వు రాపో అరే మళ్ళీ మళ్ళీ రారా పొద్దుతాంది అత్తాడే ఇక మళ్ళీ వచ్చే వరకు ఏమైతే అనుకోవడం చల్లవాట అత్తాడు ఏంది తోలంతా మొత్తం వాసన వస్తుంది పిండలేదా పొలం కాడికి పోతే చెమట వచ్చేదేనా ఏదైతే తీసుకుపోనీకి అవ్వ తువ్వాలనుకుని చంపితే పావుల బిల్లు అంత కావాలి ముఖం వరదత్తాన్ని బురదలో అంటావా అని ఇది ఎట్లా కూడా కదా పిండింది పట్టుకరా పో అరే ఎప్పుడు గిచ్చానే ఇది ముందే తెచ్చి అగ్గిదాలో పెడుతుంది అరే మళ్ళీ ఏంద్రా గట్లా కసుకుంటున్నావు పిల్లమీనికి పిల్లని చెప్పుకోవాలరా సుఖానికి రావద్దు మరి ఇది అట్లా మీసాల వాసన కట్టే పనులు చేస్తే కోపం రాదానే పాపోదాం ఏం చేస్తున్నావు చెల్లే తువాల మొత్తం వాసన వస్తుందంట పిండి కాల పెడతాను ఏమో చెల్లే వాళ్ళు ఎడ్డోళ్ళు అర్థమైతే లేదు తెలివిగల్లో అర్థమైతే లేదు ఇంకా పొలం కాడికి గసంటి బట్టలు ఎందుకు చెప్పు ఏమో అక్క పిచ్చిలేస్తాను ఈయనతో సంసారం అంటే అన్ని గంపల వంటి కొంపల ముంచే పనులు చేస్తాడు సరే నువ్వు పని చేసుకో ఏమైంద్రో మళ్ళీ ఇద్దరు కలిసి ముద్దుగా తయారయ్యేటో పోతుర్రు మేమారా పిల్లని చూడ పోతాను నీకు పెళ్ళి ఆయా మళ్ళీ పిల్లి ఎందుకు రా మళ్ళీగా పిల్ల ఈయన కాదురా నీకే చేసుకుంటావా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా పిల్ల 3 దిక్కుల గుద్ది మూలకు వండ పెడుతుంది మరి ఎందుకురా దున్ను వేటలో నాపి జున్ను పాలు ఇచ్చినట్టు తువ్వంటి వేటలో నాపడుతాను పెట్టుకుతామని సరే కానీ ఇంతకీ ఎటు పోతుర్రో చెప్తలేరు పెళ్ళాన్ని చూస్తేనే గచ్చాంత వచ్చుకుంటావు నీకెందుకురా కావని ఎటో పోతాం మేము చెప్తే ఎన్ని వస్తుందిరా నోరు బోర్లా పడుతుందా ఏమో అట్టిగానే చెట్టు ఎక్కువ పడుతుంది చెట్టే ఎక్కుతాను నల్ల గట్టే ఎక్కుతాను నీకెందుకురా ప్రసాదు ఏమో పాడిందే పాడరా పాసమల్ల దాసరా అని పాడిందే వాడతాను ఆడిదాని లెక్క వంటాను ఆడిదాని లెక్కనే వండాలి మా మొగల పనుల నీకెందుకురా పావే అన్న ఇంతో మనకింది ఎటు పోతుర్రా అన్నందుకు నన్ను గిన్నె మాటలు అంటారా మీరు మీ సంగతి చెప్తా బిడ్డ అయ్యాల అక్క ఏం కూర వండిందో ఇంత ఎత్తదో అక్క అక్క ఏం కూర వండినో ఏం కూరగాయలు లేవు చెల్లే చింతపండు ఉంటే షారీ చేసిన ఇక ఎక్కడేం లేనప్పుడు ఏదో ఒక కథ గడపాలి కానీ ఈ బొక్కల బాలక్క బిడ్డకు పిల్లగడ ఖాయమైందట నిజమేనా రాగి తీగిన సాగ తీసినట్టు ఉంటది గాని ఎవరు మిస్తరే వాళ్ళు అంటారు కానీ నీ ఏమెంతనో అబద్ధం ఎంతనో నీవేనంట అక్క ఎవరినో పేయించి ఇంట్లో ఒప్పించుకుందంట వాడంతా కూడా ఎగుతుంది నీకీ ముచ్చట తెలియదా అక్క నాకేమెరికనే ఈ నడుమ తిన తీరతలేదంటే బయట ముచ్చట్లకు నేను పోతిని
మంచం పట్ట లేకుండా దీన్నే మెచ్చిండంటే ఆడెంత బోడిగాడవుతాయి. ఉన్నారా ఇక మీరు మంది గురించి ముచ్చట్లు పెట్టుకుంటే చేస్తేనే మీ మొగులు మీ చేతులకి వెళ్ళి జారిపోతున్నారు. గాలేం చేస్తారు మంచోళ్ళు మా వాళ్ళు, పొలమే బలం వాళ్ళకి, అందరి లెక్క కాదు మా వాళ్ళు. కొంపలు ముంచోటోళ్ళకి వెళ్తారా కోటికి మొదలు, అట్లా మీ వాళ్ళు మొదగాలు ఉంటారు. కోడిని చూస్తే గోడెక్కి కూర్చుంటారు, గాలు లంగలంటే మేము ఎట్లా నమ్ముతామే? పుల్లలు పెట్టే మాటలు కాకపోతే ఏంటి అంటారు వీటిని? నేను పుల్లలు పెట్టుడు కాదురా, మీ మొగుళ్ళు మీ చెవులలో పువ్వులు పెడుతుర్రు. మీ వాళ్ళు ఇద్దరు ఎటు పోతుర్రో తెలుసా మీకు? వాళ్ళెటు పోతాను పొలం కాడికే పోతారు. తిరిగినే ఉంటలేదంటే బట్ట కలిసి మీద ఎత్తావు, ఇదేం బుద్ధే నీకు? సరే ఊళ్ళ నేను కొంపను ముంచటోళ్ళని అనుకుందాం. మీ వాళ్ళు మంచోళ్ళే కదా, మరి పొలం కాడుకోగా ఇత్తి బట్టలు వేసుకొని ఎందుకు అవుతుర్రు? సరే మీ వాళ్ళకు సోకులు ఎక్కువ అనుకుందాం, మరి పొలం కాడుకోవటానికి మట్టో గిట్టు అంటుకోవాలి కదా, ఎందుకు అంటుకోలే? కనీసం మీ వాళ్ళకు చెమట సుక్క నత్తుందా? అవునక్క, మా ఓన్ దగ్గరనైతే చెమట వాసన నత్తలేదు. మీ ఓడు ఇంకా నయం, చెమటన్నా కడుక్కున్నాడని అనుకుందాం. మా ఓడైతే బట్టలు కూడా ముడతావాడు నీయడు. మీకు తెలియకుండా వాళ్ళిద్దరూ ఏమో చేస్తుర్రు, మీరే ఒకసారి ఆలోచించుకోర్రి. ఇవాళ లక్ష్మీదేవి నా బొచ్చన కూర్చున్నట్టుంది, పైసలు మస్తు వచ్చాయి. దరిద్రం నాకు దండిగుండా వచ్చే, తెచ్చిన పైసలన్నీ మాయమైన దయ్యం మాయమైనట్టు. నీకెందుకు కావాలి? ఇలా పండ్లు రారా నీకు? హాస్పిటల్లో మందులు కూడా కూర్చుంటావు, పోయి రానుకో. పంట ఇంటికైనాక తెలుస్తుంది, మీరు వంటరో నేను వంటనో. కోర్రి ఏందే వీడి పొద్దుగాల అన్ని కానమన్నా మళ్ళీ మాట్లాడతాను మనతో మానవ లేకుండా. రాధిక నీళ్ళియే ఇలా పానవద్దని నిలబడదు. గంత నిలబడదాకా ఎడిపోయినావు. ఏందే సొచ్చేదాకా చూసి వచ్చినాక గిట్లేందుకు వచ్చినావు అన్నట్టు, నేను పొలం కాడికి పోలేదా? మళ్ళీ ఎటు పోయినావు అని అడుగుతాను. అబ్బా, పొలం కాడికే పోయినావా? నేను నమ్మన్నా. అనుమాన పడతాను ఏంది నాయన? అనుమానం ఏం లేదు, ఉన్నదే మాట్లాడుతాన్నా. పండగకు పోయి కడపంతా ఎండబెట్టుకొని వచ్చినట్టు పొలం కాడుకోయినోడివి గింత మంచిగా ఎట్లొస్తావు? పొలంలా ఎండగొట్ట కూడా టెంట్ వేయించినవేంది? చెమట కూడా పడతలేదు. కొడుతుంది, ఎండ కొడుతుంది, చెమట కారుతుంది. రాగా మోటార్ కడ కట్టుకుంటా. సరే నమ్మినా, చెమటత్తే కడుక్కొని వస్తాను. కనీసం బట్టలకి మట్టో మరకో ఏదోటి అంటాలి కదా. మరి ఎట్లా పోయినావు నువ్వు అట్లా నాస్తాను? ఎందుకు అంటే రమా అది ఇగో మంచిగా అడిగినప్పుడు ఎప్పు, లేకపోతే కొడుతినంటే కొబ్బరి చెట్టు ఎక్కాలి. రోజు కొత్త బట్టలు వేసుకొని ఏడికి పోతాన్నావు, ఏం చేస్తున్నావు? మాట్లాడమే. అవును, గిన్ని పైసలు ఎక్కడి? పొలం కాడికి పోయేటోడివి గిన్ని పైసలు ఎందుకు తీసుకోపోతాను? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు మొత్తుకోవాలి? సప్పుడు ఎత్తలేవు. మేము రోజు పోయేది పొలం కాడికి కాదే, పేకాట ఆడడానికి పోతున్నాం. పేకాట ఆడుతున్నావా? పొలం కాడికి పోయే వేసే వేషాలకి పలంగా పడుకో. ఇంకెట్లా పడుకుంటావు? అన్న ముడ్డి పూస బొక్క మొత్తం గుంజుతాందే, ఏమవుతుందన్న కట్ట బయట కొడుతుంది కానీ ఇదేంది ఎక్కడో కూర్చింది. నా కథ గంట అయిందిరా, ఇంకా నేను గట్టి పానం, నాదేమో బక్క పానం, బొక్కలు తిన్నాయి రా. అట్లా కాదే, వీళ్ళు నిన్న మొన్న మనం చెప్పినాయి అన్ని నమ్మారు, ఇక ఏం పుట్టిందే గిట్ల చేసిర్రు.
వాళ్ళు కాదురా చేసిందంతా నేనే. పొద్దున డైలాగ్ కొడుతురు కదా మంచిగా అయిందా? అరే ప్రసాద్, ఇదంతా నువ్వు చేసినావా? అయినా మేము పొలం కాడికి పోతలేమని నీకెట్లా తెలుసురా? నాకేం తెలియదురా, చీకట్లో బాగానే వేసిన, అది చక్కగా వచ్చి మీకే కూర్చుంది.